అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామపురం మండల పరిధిలో వేరువేరు కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీ మోడల్ స్కూల్ మరియు బిఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలు ప్రిన్సిపల్స్ శ్యామలాదేవి పులి రామకృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం బానిస సంఖ్యల నుంచి విముక్తి పొందిన దానికి చిహ్నంగా మన రాజ్యాంగం రూపొందించుకున్న చిహ్నంగా స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రామపురం మండలం ఏపీ మోడల్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో నందు వైభవంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. మన దేశం పట్ల మన బాధ్యతను పెంచడానికి దేశం మనకి ఏమి ఇచ్చింది అని కాకుండా మనం దేశానికి ఏమి ఇవ్వాలి అనేటువంటిది విద్యార్థులకు తెలియాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం గణతంత్ర దినోత్సవాన్ని మెయిన్ చెప్పుకోవాలి. ఎందుకంటే మెయిన్ మనం ఇప్పుడు చెప్తున్నాం, మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనం బ్రిటిష్ వారు పెట్టినటువంటి రూల్స్ లోనే ఉన్నాము. తర్వాత మన దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అని ఎంతో శ్రమించి రాజ్యాంగం ముసాయిదాన్ని ఏర్పరిచి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకి ఇచ్చారు. సో ఆ రాజ్యాంగంలో మనం ఎన్నో చూస్తున్నాము, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ఎ సిటిజన్, ఇండియన్ సిటిజన్, ఇలాంటివన్నీ విద్యార్థి స్థాయి నుంచే తెలుసుకోవాలన్నది ముఖ్యంగా. అంటే ఏంటి అంటే విద్యార్థులకు ఇప్పటి నుంచి దేశం పట్ల మనకి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి. విద్యా హక్కు అనేది ఒక ప్రొవిజన్, ఈక్వాలిటీ సమానత్వం అనేది ఒక ప్రొవిజన్. సో ఇవన్నీ ఈ రాజ్యాంగం అనేది లేకపోతే సమానత్వం అనేది కాకపోయింది వచ్చేమో అని. సో దీని వెనకాల అంబేద్కర్ చేసినటువంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని కానీ స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ జరుపుకుంటున్నాం. విద్య ఇంకా ఏం చెప్పాలంటే ఈ సమాజంలో సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత విద్యార్థుల్లో దేశభక్తికి సంబంధించినటువంటి లేదా దేశం పట్ల తమ బాధ్యతను మర్చిపోయారేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మనమే అడుగుతున్నాం ఏమని, స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా ఏంటి అంటే చెప్పలేని స్థితిలో ఎంతో పెద్ద చదువు చదివి ఎంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఎంతో పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఈ మినిమం ఈ చిన్న నాలెడ్జ్ లేకుండా అంత స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నాం. దీనికి మనం ఒక రకంగా సిగ్గుతో తగ్గించుకోవాల్సిన విషయం. సో పిల్లలకు మనం స్వేచ్ఛా జీవులు కావాలి, స్వేచ్ఛగా బతకాలి, ఆంగ్లేయులు తరమాలి, తరిమి కొట్టాలి, మన రాజ్యాంగం, మన ప్రభుత్వం, మన ప్రజలను మనమే పరిపాలించుకోవాలి అనేటువంటి ఆశయంతో వందల సంవత్సరాలు కష్టపడి నానా సమస్యలకు ఓర్చి జీవితాలు పనంగా పెట్టి సంపాదించిన ఈ స్వాతంత్రం, ఈ రిపబ్లిక్ గురించి ఇంతవరకు చాలా ఘనంగా మనం చెప్పుకున్నాం. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ కావచ్చు, తిలక్ కావచ్చు, చాచా నెహ్రూ కావచ్చు, అంతకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు కావచ్చు, వాళ్ళ ఆవేశం నేను ఇప్పుడు ఒక మస్తాన్ వల్లి బేక్సాల్లో చూశాను. ఆ రోజు ఎలా ఉండిందో నాకు తెలియదు, కానీ బట్ సార్ యొక్క బ్లడ్ లో, రక్తంలో భారతీయత స్పష్టంగా కనపడుతుంది. మతాలు వేరైనా మనమంతా ఒక్కటే. హమారా భారత్, చెప్పండి, హమారా భారత్, హమారా భారత్, హమారా భారత్ తెలియజేసినటువంటి దేశ నాయకులకు, గౌరవనీయులకు ఇచ్చినటువంటి జోహార్ అనే శబ్దం మన రామాపురం గురుకుల నలుమూలల ధ్వనించింది. దేశభక్తి గారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. ఎన్ గోపాల స్వామి అయ్యంగర్ గారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. ఎన్ గోపాల స్వామి అయ్యంగర్ గారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. అల్లారి కృష్ణస్వామి అయ్యర్ గారికి జోహార్లు, జోహార్లు, జోహార్లు. అల్లారి కృష్ణస్వామి అయ్యర్ గారికి జోహార్లు,
జోహార్ డాక్టర్ కేఎం వంశీ గారికి జోహార్ డాక్టర్ కేఎం వంశీ గారికి జోహార్ సయ్యద్ ముహమ్మద్ ఫాదుల్లాహ్ గారికి జోహార్ మంచి బిడ్డలుగా మీ తల్లిదండ్రులు వికలాలని first prize goes to V Akhila, and second prize goes to A Pavitra. Also, first category and second category electrician. From 6th class, first prize goes to P Alia. Actually, only these two girls are coming forward and getting selected. In electrician category, first prize goes to B Prashanti, electrician B Prashanti, and the second prize goes to Venkata Krishnadev. And unfortunately, from 8th class, though there are 100 students, only one girl came forward.